ఇంద్రపురం అనే గ్రామం. అక్కడ చందు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని ఒక చిన్న సమస్య ఉంది. అతను ఎక్కువగా సోమరిగా ఉండేవాడు. ఒకరోజు అమ్మ చెప్పింది, చందు, నువ్వు పొలం పని చెయ్యాలి. పొలం చూసుకోకపోతే మనకు తినడానికి కూడా ఉండదు. కాని చందు విసిగిపోయి, నాకు పొలం పని రాదు, నాకదేమీ నచ్చదు అని కోపంగా ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. అతడు ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా నడిచాడు. చీకటి పడేసరికి ఒక చింత చెట్టు కింద కూర్చున్నాడు. చందు భయంతో అనుకున్నాడు, ఏదైనా పిశాచం వచ్చి నన్ను తినేస్తే బాగుంటుంది. అప్పుడే ఒక విచిత్రమైన శబ్దం. చెట్టు వెనకనుంచి ఒక పిశాచం బయటకు వచ్చింది. అది నవ్వుతూ చెప్పింది, నువ్వు పిశాచం గురించి అనుకున్నావు కదా, నేను వచ్చాను. నాకు సోమరిపోతులు చాలా ఇష్టం. చందు మొదట భయపడ్డాడు. తర్వాత కోపంగా అన్నాడు, అలాగే, నేను సోమరినే, నీకేమి కావాలి? పిశాచం ఇలా చెప్పింది, నాకొక షరతుంది. 6 సంవత్సరాలు నేను నీ బానిసలా పనిచేస్తా. ఏది అడిగినా వెంటనే చేసి పెడతా. కాని ఆ తరువాత నువ్వు జీవితాంతం నా బానిసవ్వాలి. నీకు ఒకే దారి ఉంది. నాకి చెయ్యలేని ఒక పని చెబితే నీకు స్వేచ్ఛ, లేకపోతే నిన్ను తీసుకుపోతాను. చందు ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే బంగారు నాణాలు, పెద్ద మహల్, సేవకులు, ఏనుగు, గుర్రాలు, పులులు, ఎత్తైన గోడలు అన్నీ పిశాచం క్షణాల్లో చేసిపెట్టింది. చందు రోజులు రాజులా గడిపాడు. 5 సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. చివరగా 6వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు చందు భయం పట్టుకుంది. ఇంకా కొద్దిసేపట్లో నన్ను పిశాచం తీసుకెడుతుంది. ఆలోచిస్తూ ఒక కొలనుకు వెళ్ళాడు. అక్కడ కప్పలు బెక్ బెక్ అని పెద్దగా కేకలు వేస్తున్నాయి. ఒక కప్ప అతని మీదకు దూకి తిరిగి కొలంలో పడింది. అదే సమయంలో చందుకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అతను పిశాచాన్ని పిలిచాడు. పిశాచం కోపంగా వచ్చింది. ఏం పని? త్వరగా చెప్పు, ఇక నీ సమయం అయిపోయింది. చందు చిరునవ్వుతో చెప్పాడు, అలాగే, ఈ కొలంలో ఉన్న అన్ని కప్పలను ఈ చెట్ల మీద పెట్టి అవి కిందికి దూకకుండా అలా పాట పాడేటట్టు ఉంచు. నాకు కప్పల సంగీతం వినాలి. ఇప్పుడు పిశాచం కప్పలను పట్టి చెట్ల మీద పెట్టింది. కప్పలు వెంటనే ప్లాప్ అంటూ మళ్ళీ నీళ్లలోకి దూకేశాయి. మళ్ళీ పెట్టింది. ఆ కప్పలు మళ్ళీ దూకాయి. ఇలా మళ్ళీ 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 అరగంట గడిచింది. పిశాచం చెయ్యలేకపోయింది. కప్పలు ఎవరూ అలా ఉండవు కదా. ఓ పందెం ముగిసింది. చందు నవ్వుతూ అన్నాడు, పని చెయ్యలేకపోయావు. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇక నేను కష్టపడి పనిచేస్తాను. పిశాచం కోపంతో అరుస్తూ, ఇక నేనెప్పుడూ సోమరిపోతుల దగ్గరికి రాను అంటూ పట్టణం వదిలి పారిపోయింది. చందు ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గరికి చేరాడు. ఆ రోజునుంచి అతను సోమరితనాన్ని వదిలి పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించాడు. కథ నీటి: సోమరితనం మనల్ని కష్టాల్లో పడేస్తుంది. తెలివితో సమస్యలను పరిష్కరించవచ్చు. కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది.